హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చూడండి, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే డేటా ఎంట్రీకి సంబంధించి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏంటంటే సిస్టంలో ఏదైనా డేటా ఎంట్రీ వర్క్ ఉంటుందా, అదేవిధంగా చూస్తే ఎవరైనా సరే మనకి వర్క్ ఇస్తే ఆ వర్క్ను మనం చేయాలా అన్న రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒకటి ఏంటంటే సిస్టంలో చేయాలా అని ఆలోచిస్తారు, రెండోది వచ్చేసి ఎవరైనా మనకి డేటా ఎంట్రీ వర్క్స్ ఇస్తే చేద్దామని ఆలోచిస్తారనమాట. కానీ ఫ్రెండ్స్, చాలామంది 100కి 90% కూడా డేటా ఎంట్రీ వర్క్స్లో ఫేకే ఉంటుంది, రియల్ అనేది అసలు ఉండదు. ఒక్క 10% మాత్రమే అది రియల్ అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ దీంట్లో డేటా ఎంట్రీ వర్క్స్కి ఎలా ఉంటుందంటే, ఒక వర్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒక వర్క్ ఉంటే ఆ వర్క్కి ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. మీకు ఎవరైతే డేటా ఎంట్రీ వర్క్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి మనీ ఉండదో, వాళ్ళకి ఈ వర్క్ చేయడం వల్ల, ఈ డేటా ఎంట్రీ వర్క్ చేయడం వల్ల ఎవరు వేరే వాళ్ళు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు మా దగ్గర వర్క్ ఉంది, వర్క్ చేయాలి అని చెప్పి ఏ క్లాసిఫైడ్లోనో ఏదో ఒక రకంగా పబ్లిసిటీ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే, మీరు పబ్లిసిటీ చూసి సరే డేటా ఎంట్రీ వర్క్ ఉందంటున్నారు కదా చేద్దాం, పేజీకి వచ్చి 30 రూపాయలు 40 రూపాయలు అంటున్నారు, లేకపోతే 90 రూపాయలు అంటున్నారు అని చెప్పి మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏమంటే మీకు ఇలాగా 100 పేజీలు ఇస్తాము, లేకపోతే 200 పేజీలు ఇస్తాము, మీరు ఇలా 3 monthsలో చేయాల్సి ఉంటుంది, మీరు సెక్యూరిటీ డిపాజిట్గా ఒక 1000 రూపాయలు కట్టాలండి, లేకపోతే 2000 కట్టాలని మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు అసలు అటువంటి వర్క్స్ జోలికే వెళ్ళొద్దు. ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చే 1000-2000 రూపాయలు ఉన్నారు చూసారా, అదే వాళ్ళకి ఇన్కమ్. ఓకే, మీరేంటంటే మీరు 1000-2000 పెట్టుకుని ఆ వర్క్ తీసుకుంటారు, ఆ వర్క్ తీసుకున్న కాడి నుంచి ఇంకా వాళ్ళకి మీకు సంబంధం ఉండదు అన్నట్టు. ఓకే, తర్వాత మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, లేకపోతే మీరు వర్క్ చేసేసిన తర్వాత ఫోన్ చేసినా ఏమి లిఫ్ట్ చేయరు, అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. మీరు చేసిన పని అంతా కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. ఈ రకంగా ఏంటంటే చాలామంది ఉంటారు డేటా ఎంట్రీ వర్క్ పేరు మీద యువతని మోసం చేసేటటువంటి చాలామంది, తెల్లారు లెగితే ఇదే పని కింద పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎప్పుడు కూడా డేటా ఎంట్రీ వర్క్కి ఎవరన్నా మీకు ఇస్తానంటే వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వద్దు. వాళ్ళు కనుక మిమ్మల్ని సెక్యూరిటీ డిపాజిట్ కింద ఏదన్నా కట్టమంటే వాడి డేటాని ఆడి దగ్గరే ఉంచుకోమని చెప్పండి. మీరేం ఆ డేటా ఏం అక్కర్లేదు. అది డేటా అంత సెక్యూరిటీ ఉండడానికి అదేమి పెద్ద సైంటిస్టులు చేసిన డేటా కాదు, లేకపోతే ఆడేదో కనిపెట్టి దాంట్లో ఏం పెట్టలేదు. అంత సెక్యూరిటీ ఉండే డేటా ఏమి ఆడి దగ్గర ఉండదు. అదేమన్నా పెద్ద బ్యాంక్దా, లేకపోతే పెద్ద సీఎం పిఎం గారిదా, ఆడు ఇచ్చిన డేటాలో అంత సెక్యూరిటీ కోరేసుకుంటాయి. అది ఉత్తి చెత్త డేటా అనమాట. మీకు ఇచ్చి సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు కట్టించుకున్నటువంటి డబ్బులు, మీ దగ్గర కట్టించుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకుని, ఓకే, మీకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటారు. ఈ రకంగా ఫస్ట్ మెథడ్ మోసం చేస్తారనమాట. ఓకే, ఈ రకంగా ఎప్పుడూ కూడా డేటా ఎంట్రీ వర్క్ చేసేటప్పుడు ఎవరికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వకండి. డేటా ఎంట్రీకి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఈ వీడియో వాట్సాప్లో పెట్టండి. ఇంకోటి చూడండి, ఇంకోటి ఎలాగుంటుందంటే వెబ్సైట్లో కూడా డేటా ఎంట్రీ వర్క్ చేయొచ్చు అని చెప్పి మన వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఒక వర్క్ చేస్తారు, చేసిన తర్వాత దానికి అమౌంట్ ఎలా వస్తుందంటే, దాని బదులు మీరు శుభ్రంగా రోజుకు 100 రూపాయలు 200 వచ్చేది చేసుకుంటే దాని అంత ఉత్తమం లేదు. అంత చీప్గా చేయించుకుంటారు మీతో. క్యాప్చా వర్కులు చూసారా, క్యాప్చా వర్కులు ఈ వీడియో చూస్తున్న చాలామంది క్యాప్చా వర్క్ చేసే ఉంటారు. ఎంత డెడ్ చీప్గా చేయించుకుంటారంటే అంత డెడ్ చీప్గా చేయించుకుంటారనమాట. మన సిస్టమ్ మనకు అయ్యేటటువంటి కాస్టే కావచ్చు, అదేవిధంగా చూస్తే మన మెటీరియల్ ఖర్చు, ఇట్లకే సగం సరిపోద్ది, మిగిలింది మనకి ఎంత రోజుకి వచ్చి 100 రూపాయలు మిగులుతాయేమో అన్నట్టుగా క్యాప్చా వర్క్స్ ఉంటూ ఉంటాయి. ఓకే,
చాలామంది ఏంటంటే క్యాప్సా వర్క్లో ప్యాకేజీలు కొనుక్కోవాలి, ఈ ప్యాకేజ్ కొనుక్కుంటే ఈ రకంగా వస్తుంది, ఆ ప్యాకేజ్ కొనుక్కుంటే అలాగ వస్తుంది అని చెప్పి ఇదంతా చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే మనకి అదంతా గిట్టుబాటు అయ్యే పని అయితే కాదు. మనకి ఆ డేటా ఎంట్రీ వర్క్ అనేది అంత గిట్టుబాటు కాదు. ఓకే, తర్వాత చూడండి, ఒక డేటా ఎంట్రీ వర్క్ చేస్తున్నప్పుడు క్యాప్చా వర్క్స్కి అయితే చీటికి మాటికి కూడా నెట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక చిన్న పదం కొడతారు సబ్మిట్ చేయాలి, చిన్న పదం కొడతారు సబ్మిట్ చేయాలి. ఇటువంటి వర్కులు అయితే మీరు అస్సలు చేయొద్దు. ఇటువంటి వర్కులు చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా నెట్ ఆగినా లేకపోతే సైట్ అనేది బిజీగా ఉన్నా వెంటనే వర్క్ ఆగిపోతుంది. వెంటనే వర్క్ ఆగిపోయి మనకి రావాల్సినటువంటి డబ్బులు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగైతే చూడండి, ఈ రెండు పద్ధతులు కూడా బాగా గుర్తించుకోండి. మీతో డెడ్ చీప్గా పని చేపించుకునే రకం ఒకటి, ఇంకోటి మీ దగ్గరే డబ్బులు తీసుకుని మీకు ఏయో చెత్త పేపర్లు మెయిల్ పెట్టి మీకు ₹1 కూడా ఇవ్వకపోవడం, అది రెండో రకం అన్నమాట. అయితే ఇలాంటి వాళ్ళు ఒకనొక టైంలో చాలా ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళంతా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ దగ్గర అందరి దగ్గర కూడా డబ్బులు కట్టించుకుని తర్వాత ఒక్కొక్కరి దగ్గర సంథింగ్ 3000 ఎంతో కట్టించుకున్నారు. 3000 ఎంతో కట్టించుకుని ఎవరికి కూడా ఏ విధమైన డబ్బులు ఇవ్వలేదు. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అది మొత్తం బ్యాచ్ వచ్చేసి ఒక 20 మంది ఉన్నారు. ఈ రకంగా డేటా ఎంట్రీ పేరు మీద జనాలను మోసం చేసే బ్యాచ్ 20 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఒకనొక టైంలో. అంటే ఒక 1 year బ్యాకే. ఇది కూడా ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోనే జరిగింది. తర్వాత చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆశ చూపుతారనమాట మీకు. లేకపోతే మీరు ఇంకొకరిని జాయిన్ చేయండి, ఆయన జాయిన్ చేస్తే వీళ్ళని జాయిన్ చేస్తే మీకు ఎంత పర్సెంట్ ఉంటుంది, లేకపోతే మీ కింద ఎంతమందిని పెట్టుకోండి, అవి కూడా అంత వర్క్ కూడా ఏం కాదు. అయితే అసలు డేటా ఎంట్రీ వర్క్ ఎలా చేయాలి అంటే చూడండి, డేటా ఎంట్రీ వర్క్ చేయాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా ఎవరైతే మీకు ఆ వర్క్ ఇస్తున్నారో వాళ్ళతో మీకు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే విధంగా ఉండాలి. ఎవరైతే దగ్గరైతే తీసుకుంటున్నారో ఆడి ముఖం మీరు దగ్గరుండి చూడాలి. రెండవది, వాడికి మీకు మధ్య అగ్రిమెంట్, బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ ఉండాలి. ఫర్ పేజీకి ఎంత ఇస్తున్నాము, అమౌంట్ అనేది ఈ తారీఖులో ఇస్తాము అని చెప్పి ఆడికి మీకు మధ్యన ఒక అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ ఉండి ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడుకొని సంతకాలు చేసుకున్న తర్వాత అప్పుడు అలాంటి వర్క్ ఏదైనా మీకు దొరికితే అది రియల్ డేటా ఎంట్రీ వర్క్. మిగిలినవన్నీ కూడా చాలా వరకు ఫేకే. చాలామంది ఏంటంటే క్లాసిఫైడ్ వేస్తారు, వేసి జనాన్ని మోసం చేయడం, స్టూడెంట్స్ని మోసం చేయడం. అసలు ఆ డేటా ఎంట్రీ వర్క్ తీసుకునేదే వాళ్ళ దగ్గర ఎవరైతే ఈ డేటా ఎంట్రీ వర్క్ చేయాలనుకుంటారో పాపం వాళ్ళ దగ్గర ఏంటంటే అమౌంట్ లేక మనం ఏం వర్క్ చేయాలి అన్న ఒక పక్కన అసలే నిరుద్యోగంతో బాధపడుతుంటే ఓ పక్కనేమో వీళ్ళ తెలివితేటలు చూపిస్తారు అన్నట్టు. ఓకే, ఇలాంటి తెలివితేటలు చూపించే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పెట్టండి. ఓకే, డేటా ఎంట్రీ వర్క్కి ఎవ్వరికీ కూడా మీరు ₹1 కూడా ఇవ్వద్దు. మీకు అంతగా వర్క్ చేయాలి అనుకుంటే వెబ్సైట్లు క్రియేట్ చేయడం, ఫ్రీలాన్సర్, అదేవిధంగా చూసుకుంటే ఫైవర్ అనేటటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మీరేం డబ్బులు కట్టనవసరం లేదు. మీకున్న టాలెంట్ని దాంట్లో ప్రొఫైల్ కింద తయారు చేసుకోండి, మీకు జాబ్ వస్తుంది, చేసుకోండి. ఓకే, అంతే తప్ప వాళ్ళెవరో డేటా ఎంట్రీ వర్క్ ఇస్తారంట, వీళ్ళెవరో డేటా ఎంట్రీ వర్క్స్ ఇస్తారంట, ఇంత కట్టాలంట అని ఏదేమీ కూడా చేయొద్దు. ఇంకోటి ఏంటంటే యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ మీద క్లిక్ చేస్తే డబ్బులు వస్తూ ఉంటాయి అన్నట్టు. యాడ్ని ఎంతసేపు చూస్తే డబ్బులు వస్తాయి అన్నట్టు. ఇవి కూడా చాలా డెడ్ చీప్గా చేయించుకునేటటువంటి పనులే. వీటి జోలికి కూడా మీరు ఎవ్వరూ కూడా వెళ్ళొద్దు. ఓకే, అయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.